హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనువ్లాగ్స్ అఫీషియల్ వన్. ఈరోజు అయితే మా రూమ్లో అయితే సండే స్పెషల్ చికెన్ ఫ్రై అయితే చేసుకుంటున్నామండి. ఒకసారి మీరు కూడా చూసేయండి. ఇలా చికెన్ అయితే లెగ్ పీసెస్ తెచ్చుకొని ఇలా అయితే క్లీన్ చేసుకున్నాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే 2 లెమన్స్ అండ్ కార్న్ఫ్లోర్ అండ్ కొరియాండర్ పౌడర్, అట్ ది సేమ్ టైం ఏంటంటే గరం మసాలా అండ్ కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి కలర్ అండ్ వచ్చేసి టేస్టింగ్ సాల్ట్ అండ్ మరి వచ్చేసి చికెన్ మసాలా. అట్ ది సేమ్ టైం వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చూస్తాము. వీటిని చికెన్ అయితే మంచిగా కడుక్కొని ఇట్లా వేరే దాంట్లో ఒక వెడల్పాటి సంథింగ్ ఏదైనా దాంట్లో గిన్నెలో వేసుకొని దాంట్లో గరం మసాలా అండ్ టేస్టింగ్ సాల్ట్ అండ్ అట్ ది సేమ్ టైం వచ్చేసి కలర్ ఇట్లా కలర్ఫుల్గా కనిపించడానికైతే కలర్ అయితే యూజ్ చేస్తున్నామండి. అది మీకు ఇష్టమైతే వేసుకోండి, అదర్వైజ్ నో ఇష్యూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ధనియాల పౌడర్ అండ్ టేస్ట్కి తగ్గట్టు అయితే యూజ్ చేసుకోవాలి. ఇట్లా ధనియాల పౌడర్ అయితే వేసేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి చికెన్ మసాలా అయితే వేస్తామండి. ఒకసారి అయితే చూడండి, ఈ విధంగా వీడియోలో వేసిన విధంగా. అండ్ చికెన్ మసాలా కూడా వేయాలి. చికెన్ మసాలా వేసిన తర్వాత అయితే నెక్స్ట్ అయితే మోస్ట్లీ ఇంపార్టెంట్ అయితే కార్న్ఫ్లోర్ అయితే వేస్తామండి. ఇది వేస్తేనే అయితే చికెన్కి మాత్రము మస్తు టేస్ట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ కార్న్ఫ్లోర్ అయితే వేయాలి. అండ్ మొత్తము ముక్కలకి పట్టే విధంగా అయితే కార్న్ఫ్లోర్ని అయితే యూజ్ చేయాలి. ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఒక ప్యాకెట్ మొత్తం అయితే కార్న్ఫ్లోర్ అయితే సరిపోయిందండి. చూడండి వీడియోలో విధంగా. సో ఇట్లా కార్న్ఫ్లోర్ అయితే వేసుకోవాలి. చూడండి మొత్తం అయితే ఈ కార్న్ఫ్లోర్ని అండ్ మసాలాని మొత్తం ప్రతి ఒక్కటి ముక్కకు పట్టించే విధంగా ఇట్లా అయితే కలుపుకోవాలి. అండ్ ముక్క చెదిరిపోకుండా చిన్నగా అయితే వీటిని అయితే స్మూత్గా కలిపేసుకోవాలి, ఇట్లా వీడియోలో చూపిన విధంగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యూజ్ చేయాలండి. ఇది కూడా ముక్కకు పట్టే విధంగా మొత్తం అయితే కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే అండి మొత్తం అయితే ఇట్లా కలిపేసుకున్న తర్వాత ప్రతి ఒక్కటి ముక్కకైతే పెట్టాలండి, అప్పుడే టేస్ట్ అయితే వస్తుంది. అండ్ కొంచెంసేపు అయితే దీన్ని అయితే మ్యారినేట్ అయితే చేసుకుందామండి. ఇట్లా ఈ విధంగా కొంచెంసేపు తర్వాత మ్యారినేట్ చేసిన తర్వాత అయితే ఈ విధంగా ఒకసారి అయితే స్మూత్గా కలిపేసుకుందాము. అంటే అడుగున గడ్డగా కట్టి ఉంటుంది కాబట్టి సో ఇట్లా అయితే కలుపుకుందాము. అండ్ నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే ప్రతిదీ చూడండి వీడియోలు చేసిన విధంగా అయితే మొత్తం అయితే కలిసిపోయింది కదా, ఈ విధంగా అయితే కలుపుకోవాలి. కలర్ వేసేసరికి కలర్ఫుల్గా అయితే కనిపిస్తుందండి. అండ్ నెక్స్ట్ ఫైనల్ వచ్చేసి ఒక లెమన్, ఇందాక చూపించిన వీడియోలో విధంగా 2 లెమన్స్ అయితే తీసుకున్నాం కదండి. ఆ 2 లెమన్స్ని అయితే వేసుకుందాం, ఎందుకంటే ముక్క చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి లెమన్స్ అయితే యూజ్ చేసాము. ఇట్లా వీడియోలో చూపించిన విధంగా అయితే లెమన్ అయితే యూజ్ చేసుకుందాము. చూసేయండి ఇట్లా అయితే వేసుకున్న తర్వాత పైన గింజలు ఉన్నాయి కదండి, అవి తీసేయాలి. అండ్ నెక్స్ట్ అయితే డీప్ ఫ్రైడ్కి అయితే ఆయిల్ అయితే పెట్టేసామండి. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. సో ఒక్కొక్కటి విధంగా వీడియోలో చూపించిన విధంగా అయితే చిన్నగా అయితే వేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా వేయండి, ఇలా అయితే జాగ్రత్తగా వేయండి. కొంచెం ఆయిల్ ఏమైనా పైన పడవచ్చు, సో కొంచెం జాగ్రత్తగా చూసుకొని వేయండి. ఇలా అయితే మేమైతే దీనికోసం అయితే సన్ఫ్లవర్ ఆయిల్ అయితే యూజ్ చేసామండి, ఎందుకంటే కొంచెం స్మెల్ రాకుండా బాగుంటుందని. సో మేమైతే సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేసాము. ఎవరి ఇష్టం వాళ్ళది, మీరు ఏదైనా ఆయిల్ చూస్ చేసుకోవచ్చు. సో ఇలా చిన్నగా ఒక్కొక్కటి ఇట్లా వేసుకోండి. మాకైతే ఈ పెనంలో అయితే సో 5 పట్టాయి కాబట్టి మేమైతే 5 వేసుకున్నాము. సో నిదానంగా వీటిని అయితే డీప్ ఫ్రై చేసుకున్నామండి. సో ఇట్లా అయితే చూసేయండి. ఇట్లా మొత్తం అయితే వేడి నూనె అయితే బాగా కాగిందండి. సో బాగా పొంగుతున్నాయి కదా, సో కొంచెంసేపు అయితే దీన్ని అట్లానే వదిలేయండి, దీన్ని ఏం టచ్ చేయకండి. సో నెక్స్ట్ అయితే ఒక చిన్న గంట తీసుకొని అయితే కింద వరకు ఆయిల్ పట్టింది, పైన ఆయిల్ పట్టలేదు కాబట్టి కొంచెం ఆయిల్ అయితే లెగ్ పీసెస్ మీద వేయండి. సో వీడియోలో చూపించిన విధంగా చిన్నగా అయితే వేయండి, జాగ్రత్త మళ్ళీ పైన పడితే మళ్ళీ బొబ్బలు వేస్తాయి. సో ఇట్లయితే వీడియోలో చూపించిన విధంగా అయితే చిన్నగా అయితే ఆయిల్ అయితే వేసేయండి. సో వీటిని అయితే మనము నిదానంగా చిన్నగా అయితే తిప్పుకోవాలండి. ఒక సైడ్ కాలిన తర్వాత మరి ఇంకొక సైడ్ చిన్నగా నిదానంగా స్మూత్గా కాల్చుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అయితే కాల్చుకోవాలి. సో వీటి ప్రాసెస్ అయితే లేట్ పడుతుంది. సో దీనికోసం అయితే నేనైతే వీడియోని అయితే కొంచెం ఫాస్ట్ పెట్టేస్తాను. చూడండి కొంచెం వీడియోస్ అయితే స్కిప్ చేస్తున్నాను, కొంచెం అయితే చూడండి. సో ఇట్లా ఈ విధంగా అయితే వీటిని అయితే కాల్ చేసుకోవాలి మొత్తము నీట్గా. సో నిదానంగా అయితే వీటిని అయితే కాల్చుకోవాలి. సో జర టైం పడుతుందండి. సో ఫైనల్ అయితే మనకైతే లెగ్ పీసెస్ ఫ్రైస్ అయితే మాత్రం ఇలా ఉన్నాయండి. చూడండి ఫైనల్ అయితే ఇలా అయితే ప్రిపేర్ చేసాము. సో ఫైనల్లీ దీని గార్నిష్ కోసము ఆనియన్స్ అవి యూజ్ చేసాము. సో ఫైనల్లీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.